హలో గాయ్స్, ఈ వీడియోలో ఒక సింపుల్ స్నాక్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. ఇవి మీకు చూస్తుంటే అర్థమవుతుందండి. ఇవి బిస్కెట్స్ అండి. మనకు ఇంట్లో బనానాస్ అనేవి మనం అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము. ఏంటంటే మనం తెచ్చుకున్న తర్వాత 1-2 పండిపోతూ ఉంటాయండి. అలా పండిపోయిన వాటిని మనం తినాలంటే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాము. ఏంటి ఈ విధంగా మనం ఈ స్నాక్ రెసిపీ లాగా చేసుకొని బిస్కెట్స్ లాగా తింటే చాలా బాగుంటాయండి. ఈ బిస్కెట్స్కి మనము చక్కెర ఇంకా మైదా పిండి అనేది యూజ్ చేయకుండా బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అయితే చెప్తానండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ కూడా మనకు 1 వీక్ అండ్ 5 డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలండి. బౌల్లోకి 1 కప్పు వరకు బెల్లం అనేది వేసుకోవాలి. బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని బెల్లాన్ని మెల్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. బెల్లం కరిగితే చాలండి. ఇక్కడ పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఒక 2 బనానాస్ అయితే ఉన్నాయండి, కొంచెం పండిపోయినవి. ఇవి 2 బనానాను ఒక బౌల్లోకి కట్ చేసేసుకొని వేసేసుకొని ఒక ఫోర్క్ స్పూన్తో కానీ లేకపోతే మిక్సీ జార్లో అయినా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోండి. బాగా పండిపోయినవే కాబట్టి ఈ విధంగా ఫోర్క్ స్పూన్తో మెత్తగా మ్యాష్ చేసేస్తే మెత్తగా అయిపోతాయండి. ఇంకా మిక్సీ జార్ కూడా అవసరం లేదు మనకి. చూడండి, ఈ విధంగా బాగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఒక 4 స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ అనేది వేసుకోండి. బొంబాయి రవ్వ వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు అండి, నో ప్రాబ్లం. నేను కొంచెం స్టిక్కీగా ఉంటాయని చెప్పేసి క్రంచీగా ఉంటాయని చెప్పేసి వేశాను. కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని వేసుకోండి. ఒక 3 ఇలాచీని కొంచెం దంచేసి ఆ పౌడర్ అనేది వేసేసుకొని ఈ పిండి మొత్తం బాగా బనానా గుజ్జు ఉంది కదా, మొత్తం బాగా కలిసే విధంగా చేతితో బాగా కలిపేసేయండి. అంటే మనం మిక్సీ జార్లో కూడా వేసుకోలేదు కాబట్టి బనానా అనేది బాగా ఈ విధంగా చేత్తో అనేది పిండిని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వచ్చేసి బెల్లం అనేది మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా, బెల్లాన్ని స్ట్రైనర్లో వేసుకొని కొంచెం వేసుకోండి. ఒకేసారిగా మొత్తం వేసుకోవద్దండి, నాకు కొంచెం అయితే మిగిలిపోయి ఉంది. ఈ విధంగా వేసుకొని ఒక పిండి ముద్దలాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా ఈ పిండిని బాగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టేసుకోండి. 1/2 అవర్ తర్వాత ఇక్కడ చూడండి, పిండి అనేది చాలా బాగా మెత్తగా నానిపోయిందండి. ఈ పిండిని ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా 2 పార్ట్స్ అనేవి డివైడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దతో కొంచెం ఇక్కడ మనం చపాతీ చేసుకుంటాం కదా, ఆ పీట మీద కొంచెం పొడి పిండి అనేది ఈ విధంగా చల్లుకొని మనం పిండి ముద్దని కొంచెం వెడల్పుగా చపాతీ లాగా రోల్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఒకటండి, ఏంటి అంటే మనం కొంచెం తిక్కుగా లావుగా మందంగా కావాలి అంటే మనం బిస్కెట్స్ని మందంగా ఉన్నప్పుడే కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. లేకపోతే ఏదైనా బాటిల్స్ మూతలు ఉంటాయి కదా, వాటితో అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ బిస్కెట్స్ని కొంచెం పల్చాగా అనేది రోల్ చేసుకొని అలా అయిన తర్వాత కట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే కొంచెం థిక్గా ఉన్నప్పుడైనా కట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం కొంచెం క్రిస్పీగా ఉండేటట్టుగా చేసుకోవాలి అని చెప్పేసి నేను ఈ విధంగా పల్చాగా ఉండేటట్టుగా కట్ చేశాను. మనం లావుగా ఉన్నప్పుడు కట్ చేసామనుకోండి, కొంచెం మెత్తగా అయితే ఉంటాయండి బిస్కెట్స్ అనేవి. మనం దీంట్లో ఈ విధంగా చూడండి, ఈ విధంగా అనేవి కట్ చేసేసుకోవాలి. నేను వచ్చేసి డైమండ్ షేప్లో అయితే కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. పొడి పిండి అనేది తప్పకుండా వేసుకోండి. ఏంటి అంటే మనం బనానా వేసుకున్నాం కాబట్టి కొంచెం స్టిక్కీగా అయితే అంటుకుంటూ ఉంటుంది. ఇలాగే ఇంకో పార్ట్ పిండి ముద్దను కూడా ఈ విధంగానే రోల్ చేసేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకుంటే సరిపోతుందండి. చెప్పాను కదా, కొంచెం లావుగా కట్ చేసుకున్నాం, కొంచెం మందంగా చపాతీ అనేది చేసుకుంటే బిస్కెట్స్ అనేవి మెత్తగా అయితే ఉంటాయండి. అందుకని కొంచెం నేను పల్చాగా ఉండేటట్టుగా రోల్ చేసుకున్నాను. మొత్తం ఈ పిండిని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ అనేది
మనం తయారు చేసుకున్న బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్లోకి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి చాలు. ఎక్కువగా వేసుకున్నా మనకు అటు ఇటు టర్న్ చేసుకోవాలన్నా కుదరదు. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొంచెం ఒక్కొక్క బిస్కెట్ వచ్చేసి కొంచెం పొంగినట్టుగా అయితే అవుతాయండి మంచిగా. చూడండి బిస్కెట్స్ ఎంత బాగా పొంగుతున్నాయో. మనం దీంట్లో బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదండి. న్యాచురల్గా అయితే తయారు చేశాను నేను. చాలా హెల్తీ రెసిపీ అండి. మీకు ఇంకొంచెం షుగర్ ఎక్కువ అదే స్వీట్నెస్ ఎక్కువగా కావాలి అంటే మీరు ఒక పావు కప్పు అలాగా బెల్లం వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. నాకు ఈ స్వీట్నెస్ అనేది నార్మల్గా అయితే ఉంది నేను తీసుకున్న క్వాంటిటీకి పిండికి. చూడండి ఈ విధంగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బిస్కెట్స్ అనేవి ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అలాగే ఇంకో వాయను కూడా వేసుకోవాలండి. చెప్పాను కదా హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోకండి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేస్తే పైన వచ్చేసి ఎర్రగా వచ్చేస్తాయి, లోపల కొంచెం పచ్చిగా అలాగే ఉంటాయండి. మనకు బిస్కెట్ కూడా మంచిగా పొంగవు. అందువలన ఏంటి అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ అనేది ఫ్రై చేసేసుకోండి సరిపోతాయి. మొత్తం ఫ్రై చేసేసానండి. బిస్కెట్స్ అనేవి ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఇది నేను వేడిగా ఉన్నప్పుడే చూపించాను. చల్లారిన తర్వాత క్రిస్పీగా అయితే అయ్యాయండి బిస్కెట్స్ అనేవి. చాలా బాగున్నాయి టేస్ట్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.